రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. ఓ దీవెన నెమ్మది క్షేమం మీ కలగాలని మనసారా సేవకులుగా దీవిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శుభవేళ దేవుని మాట నీ జీవితానికి నా జీవితానికి వెలుగు చూపి ఆశీర్వదించనగాక. మన వ్యక్తిగత జీవితంలో మనం చాలా కోరుకుంటాం. కోరికలు పుట్ట, తిండినైనా బట్టనైనా వ్యక్తినైనా వస్తువులైనా అన్నీ కోరుకుంటాం. మన కోరిక తీరితే సంతోషిస్తాం, దేవుని కూడా గణపరుస్తాం. కానీ విచిత్రం ఏంటి తెలుసా? నీవు కోరుకునేవన్నీ కొంతకాలం ఉండి వెళ్ళిపోయాయి. బట్టలు ఉంటాయి, వెండి ఉంటుంది, పదవి ఉంటుంది, పదిలమైన గూడు ఉంటుంది, నీవు ఆశించిందల్లా ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది అంటే నీవు కోరుకునేది కొంతకాలమే. కానీ విచిత్రం ఏంటి తెలుసా? నీవు నమ్మిన దేవుడు ఎలాంటివాడో నీకు తెలియాలి. నీవు ఆరాధన చేసే దేవుడు ఎట్లాంటి ఘనకార్యాలు చేస్తాడో నీకు తెలిస్తే ఆశ్చర్యం, అబ్బురం అనిపిస్తుంది. బైబిల్ లేఖనంలో 78వ కీర్తన 70వ వాక్యంలో ఇలాగున రాయబడింది. 78:70. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డలో నుండి అతన్ని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి ఆయన ఇశ్రాయేలును పాలించేవాడిగా చేశాను. ఈ 3 వచనాలు మీరు చదవండి. ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే దేవుడు కోరుకున్నాడట. నువ్వు కోరుకున్నవేమిటి, నీకు వచ్చినవేమిటి, అంత లాభం కలిగింది. దేవుడు నిన్ను కోరుకుంటాడట. కోరుకుంటే అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసు, చాలా తేటగా. ఆ వచనం చాలా ముచ్చటగా ఉంది. నిన్ను కోరుకుని నీ స్థితిని మారుస్తాడట. దావీదును కోరుకున్నప్పుడు దావీదు గొర్రెల వెనక తిరుగుతున్నాడు, అంటే కాపరిగా. పశువుల వెనక తిరుగుతున్నాడు, కాపరిగా. పశువులు గొర్రెలు ఎక్కడుంటాయి? మందరగా బీళ్ళలో పడి మేస్తూ ఉంటాయి. పొలాలలోను, ఎడారిలోను, కొన్నిసార్లు అరణ్యములోను, ఆయా ప్రాంతాలలో ఉంటాయి. అక్కడ తిరుగుతున్న వానికి ప్రపంచంతో సంబంధం ఉండదు, పట్టణాల గురించిన ఆలోచన ఉండదు. అలాంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని కొనసాగిస్తూ తన బాధ్యతను నిర్వహిస్తూ తన ప్రాణమే గొర్రె అని, గొర్రె తన సమస్తం అని ఆ లోకంలో ఉన్న వ్యక్తిని, అతని స్థితిని గమనించి, అతని యథార్థతను గమనించి దేవుడు అక్కడ అది మాన్పించాడంట. తీసుకొచ్చి వేరే స్థలంలో పెట్టాడట. ఎక్కడ పెట్టాడయ్యా అంటే ఆ జీవాన్ని, నోరు లేని జీవాలను పరిపాలిస్తున్న వ్యక్తిని నోరున్న ప్రజల దగ్గరికి తీసుకొచ్చాడు. అడవిలో ఉన్న స్థానాన్ని తప్పించి పట్టణాల్లో ఉన్న ప్రజలను ఏలేటట్టుగా చేశాడు. ఆహా, దేవుడు కోరుకున్నది ఎలా ఉంటుంది, మనం కోరుకున్నది ఎలా ఉంటుంది? దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీవేమో దేవుడిచ్చే వస్తువులు కోరుకుంటున్నావు. ఆయన నిన్ను కోరుకుని ఈరోజు నువ్వు అనుకుంటా నేనా అని అనిపిస్తుందిగా, నా చదువా, నేను కూడా పనికొస్తానా అంటున్నావు. కానీ దేవుడు కోరుకుంటే గొర్రెల దొడ్డి రాజభవనం అయిపోతుందిగా. అంత స్థాయికి నిన్ను ఇచ్చిస్తున్నాడుగా. ఆ కృప ఎంత గొప్పది. మన దేవుడు ఎవరో తెలుసా? చదువును బట్టో, తెలుగును బట్టో, బలగాను బట్టో, బాంధవ్యాన్ని బట్టో, నీ నేర్పరతనాన్ని బట్టి ఆయన చేయడు. ఆయన నిన్ను కోరుకుంటాడు. నీలో యథార్థత ఉంటే, నీలో పవిత్రత ఉంటే, నీలో నమ్మకత్వం ఉంటే, నీలో దేవుని చిత్తం చేసే మనసు ఉంటే ఆయన ఎన్నుకుంటాడు. నీ ఊహకు అందని కార్యం చేసి గొర్రెల కాపరిని దేశాన్ని ఏలడం అంటే అనుకున్నంత తేలికైన పని కాదుగా. అంటే ఆ స్థాయిలో తీసుకుని వెళ్ళి నీకు ఇచ్చే జ్ఞానం కానీ, తెలివి కానీ, మాటకారితనం కానీ, ఆత్మ సంబంధమైన కృప కానీ అన్నీ నీకు కలిగాక నువ్వు ఏలుతూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతాడు, ఇతడేనా అని. కానీ ఇతడు దేవుడు కోరుకున్న మనిషి. ఎంత చక్కగా రాయబడింది. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా దేవుడు కోరుకున్న మనిషి దేవుని ద్వారా హెచ్చించబడితే నీ బతుకు దీవెనకరంగా ఉంటుందిగా. యుద్ధంలో చూస్తే ముందుకెళ్తాడు, పాటలు పాడితేనే దయ్యాలు పోతాయి, ఒడిసెల తిప్పితే శత్రువు హతమార్తాడు. ఇన్ని గొప్ప కార్యాలుగా ఉండడానికి ఎన్నుకున్నాడే ఆ దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటున్నాడు, నిన్ను కూడా కోరుకుంటున్నాడు. ఎప్పుడు? నీ అపవిత్రత మానినప్పుడు, నీ వ్యసనాలు భయంకరమైన జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన నమ్ముకుని ఓ పవిత్రమైన జీవితం జీవిస్తే ఎన్నుకుని ఘనకార్యం చేస్తాడు. దేవుడు కోరిన కుటుంబంగా మీ కుటుంబం, దేవుడు కోరిన వ్యక్తిలాగా మీరుంటే మీరు ధన్యులు. దైవ దీవెనలు మీకు కలుగునగాక. పరిశుద్ధుడును ప్రేమాముడి నా ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. పేరు పేరున బిడ్డలను దీవించి రెక్కల నీడలో భద్రపరచండి. క్షేమాన్ని కలుగు చేయండి. నమ్మదగిన దేవుడిగా కృపవేముడి కృపచేత నడిపించి దీవెనకరంగా చేయండి. పిల్లల్ని పెద్దలను ఆశీర్వదించండి. చదువులలోనూ ఉద్యోగులను వివాహాలను సంతానంలో కార్యం చేయండి. రాబడి విషయంలో ఆరోగ్య విషయంలో అన్ని కోణాల్లో నీకు సాక్షులుగా నిలబెడుతూ నీవు నడిపించి నిశ్చయముగా నీవు కోరుకున్న నీపై ఆధారపడిన కుటుంబీకులుగా వీరి పిల్లల్ని చేసి రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.